జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో గల వెంకటనాగ పబ్లిక్ స్కూల్ ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ జగన్ సిద్ధం సభతో ముందుకు తీసుకెళ్లారని, త్వరలో కూడా మన జగ్గంపేట నియోజకవర్గంలో బస్సు యాత్ర కూడా ఉంటుందని, దానికి మీ అందరి ఆశీస్సులతో ఆ బస్సు యాత్రను జయప్రదం చేయాలని చలమలశెట్టి సునీల్ తెలియజేశారు. జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం మాట్లాడుతూ, నాతో కలిసి పనిచేస్తున్న పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను నేను అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు పంపించి తీరుతానని ఆయన తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సరైన భోజన వసతి లేక కూర్చోవడానికి కుర్చీలు, స్థలం లేక మండుటెండలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల కార్యకర్తలు ఇబ్బంది పడి వెన్నుతిరిగి వెళ్లిపోయారు. రకరకాలుగా ప్రతి ఒక్కరికి అందించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 2 బటన్లు నొక్కి, ఒకటి జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తోట నరసింహ గారికి, రెండవది కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు 2 గుర్తులు, ఫ్యాన్ గుర్తు, 2 బటన్లు నొక్కే విధంగా కూడా మీరందరూ కూడా ప్రచారం చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా నేను వేదిక ద్వారా కోరుకుంటున్నాను. ఇంకోటి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఇంత గొప్ప పరిపాలనకు తోడుగా, అలాగే ఆయన ఇచ్చిన పరిపాలనకు తోడుగా నేను కూడా ఈ ప్రాంతాన్ని నా చిన్నతనం నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతంగా నాకు గుర్తు చేసుకుంటూ ఈ ప్రాంతం మీద అంతా కూడా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నేను కూడా కొన్ని ఆలోచనలు చేసి నా సొంత మేనిఫెస్టోని కూడా ఈ ఎలక్షన్స్లో మీ అందరి ముందు కూడా పెట్టడం జరిగింది. ఈ మేనిఫెస్టోని కూడా రాబోయే 45 రోజులు కూడా మీరు ప్రతి గడపకి తీసుకెళ్ళి, ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి కూడా మీరు ప్రచారం చేయాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా మేనిఫెస్టోలో 4 ప్రధానమైన అంశాలతో నేను ఈరోజు నా మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ముఖ్యమైనది మొదటిది, ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇంచుమించు 400 గ్రామాలని దత్తత తీసుకుని ప్రతి గ్రామానికి ₹1 కోటి ఖర్చు పెట్టి ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో యువకులు ఈ రోజున డిగ్రీలు చేసి, ఐటీఐలు చేసి, పాలిటెక్నిక్లు చేసి, రకరకాల చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక ఖాళీగా ఉన్న పరిస్థితులు కూడా నాకు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే గత 10 నెలల కిందట ఒక పెద్ద జాబ్ మేళాని కాకినాడలో నిర్వర్తించడం జరిగింది. ఆ జాబ్ మేళాలో కూడా నేను ఎప్పుడు ఊహించిన విధంగా ఇంచుమించు 18,000 మంది అప్పుడు బయోడేటాలు తీసుకుని ఆ రోజు రావడం జరిగింది. ఇంచుమించు 100 దాకా కంపెనీలు వచ్చినా చాలామందికి ఉద్యోగాలు అవకాశాలు ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయిన పరిస్థితి, కానీ ఉద్యోగాల్లోకి వెళ్ళిన తర్వాత నెల తిరగకుండా వచ్చేసిన పరిస్థితులు కూడా నాకు ఎదురైనాయి. ఇదంతా కూడా గుర్తించి, ఎందుకంటే చాలామందికి డిగ్రీలు ఉండి ఉద్యోగ అవకాశాలు ఉన్నా వాళ్ళు ఎందుకని ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేక వాళ్ళు ఫెయిల్ అవుతున్నారని గుర్తించి రేపు ఎలక్షన్ మేనిఫెస్టోలో దాన్ని తీసుకురావడం, పొందుపరచడం జరిగింది. రేపు ఎలక్షన్లు అయిన తర్వాత కాకినాడ ప్రాంతంలో ఒక భారీ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ప్రతి సంవత్సరం 5-6 వేల మంది యువకులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.